హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం పట్టుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. మనం కొన్నిసార్లు పోలీసులు దొంగను పట్టుకున్నారు, ఆడు మంచి క్యాచ్ పట్టుకున్నాడు అంటాం. ఇలా పట్టుకోవడంలో రకాలు ఉన్నాయి. ఇప్పుడు డిఫరెంట్ వర్డ్స్ కూడా ఉన్నాయి వాటిని చెప్పడానికి. అందులో ఫస్ట్ది క్యాచ్. ఈ క్యాచ్ అనే వర్డు జనాలు పారిపోతున్నప్పుడు కదులుతున్నట్లని పట్టుకోవడానికి, పైనుంచి పడిపోతున్న దాన్ని పట్టుకోవడానికి మనం క్యాచ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. రెండవది హోల్డ్. ఇది చేత్తో ఒక గ్లాస్ కానీ కప్పు కానీ అలాగే ఒక బ్యాగ్ కానీ నువ్వు రాసేప్పుడు పెన్ను కానీ పట్టుకుంటావు కదండి, దాన్ని మనం హోల్డ్ అంటాం. మూడవది క్లచ్. ఈ ఫోర్ ఆర్మ్స్ యూస్ చేసి ఈ హ్యాండ్స్ యూస్ చేసి జారకుండా ఎప్పుడైతే పట్టుకుంటామో దాన్ని మనం క్లచ్ అంటాం. అంటే చాలా గ్రిప్ గట్టిగా పట్టుకుంటాం అనమాట, వదలకుండా గట్టిగా పట్టుకోవడం, దాన్ని మనం క్లచ్ అంటాం. నెక్స్ట్ వర్డ్ క్లింగ్. మీరు కొన్నిసార్లు చూసుంటారు, గట్టిగా పట్టుకోవడం అంటాం, అతుక్కొని మరీ పట్టుకోవడం. అంటే తల్లి కోతిని పిల్ల కోతి పట్టుకుంటుంది కదా, కింద నుంచి జారకుండా పరిగెడుతున్నప్పుడు చెట్లు మీద దూకుతున్నప్పుడు కూడా గ్రిప్ మిజలుతుంది, అలా పట్టుకోవడానికి మనం క్లింగ్ అంటాం. నెక్స్ట్ వన్ గ్రాబ్. అవకాశాలని అందిపుచ్చుకోవడం అంటే పట్టుకోవడం కదండి, వదలకుండా మిస్ అవ్వకుండా పారిపోకుండా అవతలని గట్టిగా పట్టుకుంటే దాన్ని మనం గ్రాబింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, లేదా ఒక ఎవరో డాబా నుంచి స్లిప్ అయి పడిపోయారు, అలా పడిపోయే ముందు లాస్ట్ మినిట్లో మీరు అతను చేయి పట్టుకున్నారు, వదలకుండా పట్టుకుంటే దాన్ని మనం గ్రాబింగ్ అంటాం. నెక్స్ట్ వన్ క్లాస్ప్. ఈ క్లాస్ప్ అనే వర్డ్ మనం కామన్గా షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు చేతిలో ఒక పవర్ ఉంటుంది, స్ట్రాంగ్ అనమాట. ఇంత జారకుండా వదలకుండా అన్నాం కదండి, కానీ ఇక్కడ కొంచెం బలంగా పట్టుకోవడం, దాన్ని క్లాస్పింగ్. అలాగే ఇప్పుడు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చైర్ నుంచి లేస్తున్నప్పుడు ఆ బ్యాలెన్స్ చూడండి చాలా స్ట్రాంగ్గా పట్టుకుంటాడు అనమాట, అలా పట్టుకోవడానికి కూడా మనం క్లాస్పింగ్ అనొచ్చు. అంటే గ్రిప్ అనమాట, గట్టిగా అలా గ్రిప్తో పట్టుకోవడానికి మనం క్లాస్పింగ్ అనొచ్చు. నెక్స్ట్ వర్డ్ క్లడిల్. ఈ కడ్లింగ్ అంటే ఏంటంటే మన రెండు చేతులు ఒకళ్ళ వాళ్ళు చుట్టూ వేసి పట్టుకోవడం. సింపుల్గా హక్ చేస్తున్నప్పుడు ఎఫెక్షన్తో కానీ లవ్తో కానీ ఒకళ్ళని చాలా దగ్గరగా పట్టుకుంటాం, అలా పట్టుకోవడాన్ని మనం కడిల్ అనొచ్చు. నాకు తెలిసి 7 వర్డ్స్ అండి, మీకు ఇంకా తెలియడానికి అవకాశం ఉంది. మీకేమైనా కొత్త వర్డ్స్ తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి, నేను వాటిని ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని లైక్ చేసి యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దీన్ని ఫాలో అవుతారని ఆశిస్తూ మనీ సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.